ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫైర్ బ్రాండ్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఆశా గారు అయితే ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో దగ్గరుండి సుజనా చౌదరి గారిని గెలిపిస్తే ఆయన జాడ లేదు, ఆయన కనిపించడం లేదు ఎక్కడ. కేవలం ఏకదాటిగా మూకుంబడిగా ఓట్లు అయితే వేయించుకున్నారు, కానీ సుజనా జాడ ఎక్కడని చెప్పేసి కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మీడియా తూర్పారపడుతున్న పరిస్థితి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి అంటే మీరేం చెప్తారు ఆశా గారు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికే ఒక బ్రాండ్ అయిన నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో ఒక కులం ఒక మతం అనేది తెలవదు. అన్ని కులాలైనా ఏ కులమైనా ఏ మతమైనా ఎవరికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి సీటు కేటాయిస్తే వాళ్ళకి గెలిపించుకుంటేనే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న బాధ్యత, నాయకుల బాధ్యత, కార్యకర్తల బాధ్యత. అట్లా ఎవరో మీకు పనికిరాని 420 ఇలా అడ్రస్ లేని పార్టీ గురించి వైసీపీ వాళ్ళు చెప్తున్నారని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. చూడండి, ప్రజలు కూడా అడుగుతున్నారు. ప్రజలు ఎవరు అడిగారు? ఈరోజు మరి మా ఎమ్మెల్యే గారు, కూటమి ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ప్రతి విషయానికి దేనికైనా ఆయన అందుబాటులోనే ఉంటున్నారు. రెండోది, ఆయన లేని సమయంలో ఎక్కడన్నా ఊరెళ్ళినప్పుడే కూడా ఆయన మనిషిని పెట్టి, ఆయన పియని పెట్టి ఏ పనులు కావాలనేది ఆయన నడిపిస్తూనే ఉన్నారు. ఎవరో చెప్పారని మీరు మమ్మల్ని అడగకూడదు. అడిగిన వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళ గురించి వాళ్ళు అడుగుతున్నారని చెప్తే దానికి మేము సమాధానం చెప్తాం. ఈ 420 బ్యాచ్, పనికిరాని బ్యాచ్, 4 రోజులు ఈ కణవ 4 రోజులు ఆ కణవ వేసుకున్న వాళ్ళ గురించి మీరు వాళ్ళు అడిగారు అంటే అసలు వాళ్ళు డోంట్ కేర్, అసలు వాళ్ళు కేర్ చేయమేము. ఎందుకంటే 11 సీట్లతో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇలా రేపు మాపు ఆ 11 సీట్లు కూడా కామిపోయి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి 420 ఒకటే సింగిల్గా నుంచున్నాడు. అది కూడా ఏం చేయక అర్థం కాక ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంతనాలు చేస్తున్నాడు. నన్ను మీరన్నా కలుపుకోండి, నా చెల్లితో పాటు నేను ఉంటానని. అది చూసుకోమని చెప్పండి. ఎందుకంటే ఆ జెండా కూడా అడ్రస్ లేకుండా భూసాపమయ్యే రోజులు త్వరలోనే వచ్చింది. కాబట్టి ఎందుకంటే 6 నెలల నుంచి ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిపోయింది. ఏ రకంగా అభివృద్ధి చెందుతుందనేది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పచ్చగా కనబడుతుందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అది పచ్చదనం ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది. ఆయనకు ఒక్కటే మాట, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. రెండో మాట ఉండదు. 420 జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన అవినీతి డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దోసుకొస్తాం, 1,00,000 కోట్లు ఎక్కడ పెడదాం, ఏ ఇంట్లో దాచిపెడదాం, ఏ దేశంలో దాచిపెడదాం అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంట్రికలు కూడా లేదు. ఆయన ఒక అభివృద్ధి రాబోయే తరాలకి ఇంకా 20 సంవత్సరాలకైనా కూడా ఆ బిడ్డల భవిష్యత్తు ఏ రకంగా ఉండాలా, ఆ బిడ్డలు ఏ భవిష్యత్తులో వాళ్ళు అభివృద్ధి చెందాలా, దాని గురించే ఇండస్ట్రియల్ థియేటర్ని కూడా రేపు మాపు బయలుదేరుతున్నారు. మీరు చూడండి, ఇవాళ అమరావతి రాజధాని అంటే సింగపూర్ కూడా పనికిరాదు అమరావతి. మీరు నెక్స్ట్ రాబోయే తరంలో యువ నాయకుడు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి సింగపూర్ కూడా అమరావతి, సింగపూర్ కూడా పనికి కూడా రాదు. ఆ రకంగా అభివృద్ధి చెందింది అమరావతి. మీరు చూడండి. అంటే జగన్ ఉన్నప్పుడే 2 లక్షల సరుకు అమ్మేవాళ్ళం, కనీసం ఈ సంక్రాంతికి 20,000 కూడా అమ్మలేదని చెప్పేసి కూడా కొన్ని వీడియోస్ అయితే వ్యాపారస్తులు మాట్లాడిన వీడియోస్ అయితే వచ్చినాయి. ఇవి మీరు కూడా వింటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఏండి, నేను ఒక వ్యాపారస్తుదని కాదు, నా పక్క నుంచి వాళ్ళు కూడా వ్యాపారస్తులే. నేనంటే నా పార్టీ కోసం నేను డబ్బా కొట్టుకుంటున్నానని చెప్పకూడదు. ఇవాళ మీకు వాడు మాట్లాడుతున్న వాడు ఎవరు? వైసీపీ 420 పార్టీకి చెందినవాడు. అంటే మీరు అనొచ్చు, మీరు ఆ పార్టీగా తెలుగుదేశం పార్టీగా మీ డబ్బా మీరు కొట్టుకుంటున్నారని. నేను డబ్బా కొట్టట్లేదు. రండి, నా వ్యాపారం చేసే చోట బట్టల షాపుల దగ్గర వచ్చేసి మామూలు పీపుల్ వాయిస్ తీసుకోండి. మీరు ప్రజలు చెప్తారు, కామన్ మ్యాన్ వాయిస్ తీసుకోండి. ఏ రకంగా ఈ సంవత్సరం వ్యాపారం ఎట్లా ఉంది, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వ్యాపారం ఏందనేది మీరు ట్రాలీ చేయండి. అంతకన్నా ఇంకెక్కువ మాట్లాడము. పోయిన సంవత్సరం స్టేల్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? పోయిన సంవత్సరం మన సంక్రాంతి, మన క్రిస్టమస్ సంక్రాంతి వచ్చేసి ఆ నెలంతా కూడా మేము 3 లక్షలు 2 లక్షలు కూడా అమ్మలేదు. ఈ సంవత్సరం 25 రోజులకి 16 లక్షలు అమ్మా. నేను కావాలంటే రండి, నా పుస్తకం చూపిస్తాను. మీరు నా పుస్తకం పక్కన పెట్టి నా షాపులు చూడండి, 56 షాపులు ఉన్నాయి. 56 షాపులలో కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదుగా,
కామన్ మ్యాన్గా వాళ్ళు కనుక్కోండి. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మహిళలు కానివ్వండి, మహిళలకి ఉచితమైన ఇగో 3 సిలిండర్లు అంటే నిజంగా కామన్ మెయిన్స్ వీళ్ళకి అడగండి, వీళ్ళు ఏం చెప్తారో. ఇవాళ ఎంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 సిలిండర్ల సంవత్సరానికంటే 3,000 రూపాయలు మాకు మిగిలినట్టేగా. ఆ 3,000 రూపాయలు అంటే మా బిడ్డలు ఫీజులు కట్టుకుంటాం, కానీ వాళ్ళు చాలా ఆనందం పడుతున్నారు. అంతేగాని ఎవరో పనికిరాని పార్టీ జెండా కూడా మర్త పెట్టి పక్కన పడేస్తున్న వాడి గురించి 420 వాళ్ళు చెప్పే మాట గురించి మీరు చెప్పబాకండి. అడిగేటప్పుడు ఇంకొక విషయం, మీరు అడిగేటప్పుడు నువ్వు ఏంటి కాంగ్రెస్ పార్టీలో మంత్రాలు చేస్తున్నారని అడగండి, కాదంటే అప్పుడు అడగండి, మాకు వచ్చి రిపీట్ అంతే. అంటే పనికిరాని పార్టీ అని మీరు అంటున్నారు. జగనానికి ఒక ప్రత్యేకమైన ఆర్మీ ఉంది. ఒక కంటి సూపు సైగేస్తే మొత్తాన్ని వాళ్ళందరినీ కూడా భస్మం చేస్తారని కూడా గత ప్రభుత్వ హయాంలో మనం వినే ఉంటాం. సోషల్ మీడియాలో కూడా ఒక బలమైన ఆర్మీ ఉంది, అది ఎక్కడా కూడా తగ్గలేదు, మళ్ళీ దాని హవా పుంజుకొని ఉంది అన్నట్టుగా కూడా కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి కదా. నిజంగా సోషల్ మీడియాలో కానివ్వండి, జగనన్న ఆర్మీ కానివ్వండి, ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు, అలాగే ఉన్నారనేది కూడా ప్రస్తుతం చర్చ అయితే నడుస్తుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ ఆర్మీ చేసిన ఒక ఆర్మీ టీం ఉందన్నారుగా. ఎస్ రైటే, మేము కాదు. ఎందుకంటే ఒక పోస్ట్ పెడితే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు. ఇవాళ వాళ్ళ ఆ భవిష్యత్తు ఇవాళ పెట్టిన వాళ్ళ భవిష్యత్తు ఏమైంది అనేది వాళ్ళే మీ మీడియా ముందు చెప్తున్నారు. రెండోది, మరి ఈయన ఆర్మీ మంచిగా పనిచేసి ఈయన మంచిగా సీఎంగా పనిచేస్తే 151 సీట్ ఎక్కడ 11 సీట్లు ఎక్కడ మీరు ట్రయల్ చేయండి. ఎందుకంటే ప్రజలు ఒక్కొక్కరికి ఒక అవకాశం ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు చూశారు సీఎంగా. ఒక విషయం అండి, సరే నువ్వు నీతిమంతుడివి, నువ్వు బుద్ధిమంతుడివి, నువ్వు అవినీతి చేయకుండా 420 పనులు చేసి వచ్చినోడివి, నీకు అన్ని మాటలు మాట్లాడటానికి నీకు ఇదిగో శవాల దగ్గరికి వెళ్ళి శవం గురించి మాట్లాడమంటే పథకాల గురించి మాట్లాడతారు, పథకాల గురించి దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే శవాల గురించి మాట్లాడతాడు. ఈడి గురించి మీరు మాట్లాడుతున్నారు. ముందు ఒకటే, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడికి మేము సీఎం సీట్లో కూర్చోబెట్టాం చూడండి, ఆనాడు చేసిన తప్పు చేశాం కాబట్టే. రెండోది, వెంటనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం ఆయనే కావాలా, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆయనే రావాలా, మా బిడ్డల భవిష్యత్తులో బాగుండాలంటే ఆయనే రావాలని ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఇవాళ 10 లక్షలు 7 లక్షలు 12 లక్షలు విదేశాల నుంచి ఖర్చు పెట్టుకొని ఓటేస్తానికి వచ్చారంటే ఎస్ బాబు గారు సత్తా ఏంటనేది మీకు అర్థమైంది. కాబట్టే 10 లక్షల ఓటు, ఒక ఓటు 10 లక్షలు అంటే ఖర్చు పెట్టుకొని వచ్చారు విదేశాల నుంచి. ఈ రాష్ట్రం బాగుపడాలా, ఈ ప్రజలు బాగుండాలంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన అడుగు జాడలో మేము నడుస్తున్నాం. కాబట్టి ఒక సైనికులాగా మొన్నటి వరకు 75 లక్షల మంది కార్యకర్తలు ఉంటే ఇవాళ సభ్యతలు 1,10,00,000 సభ్యతలు చేపించిన ఘనత యువ నాయకుడు నారా లోకేష్ అని మీకు చెప్తున్నా. అవును, బయట అడిగే ముందే నీరసంగా ఉంది, నేను ఇవ్వలేను అని అన్నారు. రాగానే చాలా ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నారు. కోడి పందాలు ఏమన్నా బాగా డబ్బులు వచ్చినాయండి ఆశకి? ఈ కోడి పందాలు హైప్తోనే మాట్లాడుతున్నారు ఏంటి? చేయండి. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కానివ్వండి, యువ నాయకుడు నారా లోకేష్ పేరు తీస్తేనే రక్తం పొంగిపోయింది ఇక్కడ. ఎందుకంటే 420 వాళ్ళు మాట్లాడుతుంటే, మంచి వాళ్ళు మాట్లాడితే దానికి సమాధానం చెప్తాము. 420 పార్టీ గురించి మాట్లాడుతుంటే దానికి ఇక్కడ ఈ ఆడ మొగాని ఉండదు, రఫ్ ఆడిస్తూ ఉంటాం అనమాట. అందుకనే ఇవాళ 164 సీట్లతో ఉండే కూటమి ప్రభుత్వము ఇవాళ గెలిచి ఉందంటే తెలుగుదేశం పార్టీలో 135 సీట్లు ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు గమనించండి ఎంత పని చేస్తాయి ఈ కార్యకర్తలు. ఈ మరి 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎంత కసిగా చేస్తే అన్ని సీట్లు వచ్చినాయో, లక్షల మెజార్టీలతో 1000, 2000, 100, 15 ఓట్లతో గెలిచిన వాళ్ళం కాదు, లక్షల మెజార్టీతో గెలిచిన వాళ్ళు. ఇవాళ విజయవాడ పార్లమెంట్లో చరిత్ర తిరగ రాసింది. 82లో అన్నగారు పార్టీ స్థాపించిన తర్వాత ఒక చరిత్ర. కేసీని చిన్ని గారు 2,85,000 ఓట్లతో గెలుపంటే మామూలు మాటలు అనుకున్నారా? అంటే ప్రజలు ఏ కసి మీద ఉన్నారు. ఈ నాయకుడు కావాలంటే ఆ నాయకుడు తీసుకురావటమే ముఖ్యం. అంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో కనబడితే అక్కడ ఓటు పడిపోతుంది. అంటే ఇప్పుడు ఎన్నికలు పెడితే మళ్ళీ జగన్ వచ్చేస్తాడు. ఐఎమ్ రెడీ.
164 మంది కూడా రెడీ లేదు, 135 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. దేనికైనా మేము సిద్ధమే. ఎందుకంటే ఆనాడు 75 మంది లక్షల కార్యకర్తలుంటే ఇలా 1,10,00,000 మంది ఉన్నారు. గమనించండి, జాగ్రత్త. వాళ్ళకు మాట్లాడేటప్పుడు నా ఈడో చూపించి వాళ్ళకి మాట్లాడమని చెప్పండి.